అందరికీ ప్రైజ్ లాడండి. మరి మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 9వ వచనం ఇలా సెలవిస్తుంది కదా, మరి సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది కదా. మరి అయితే ఈరోజు పీస్ సమాధానం అది ఎవరిలోనూ కనిపించట్లేదు. స్నేహితుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబాల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ లేనిదే సమాధానం. ఆ సమాధానం లేకే చాలామంది తమ ప్రాణాలు తీసుకుంటున్నారు, చాలామంది బంధుత్వాలు కోల్పోతూ ఉన్నారు. మరి అలాంటి సమాధానం నీకు కావాలంటే మరి అది యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. అందుకే దేవుని వాక్యం మరి మత్తయి శుభవార్త 5:9లో సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనే వాక్యం సెలవిస్తుంది. నువ్వు మరి సమాధానపరుస్తున్నావా నీ తోటి వారిని, ఇరుగు పొరుగు వారిని? ఏమైనా గొడవలు లేదా వాళ్ళు ఏమైనా దెబ్బలాడుకుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మూడో వ్యక్తిగా